హాయ్ అండి. చికెన్ ఫ్రై ఇలా ఒకసారి చేసి చూడండి, 100% నచ్చుతుంది. దీనికోసం నీట్గా కడిగేసుకున్న చికెన్ తీసుకొని దాంట్లో రుచికి సరిపడా సా కారం, సాల్ట్ అండ్ అల్లం వెల్లిపాయ పేస్టు 1 టేబుల్ స్పూన్, అలాగే హాఫ్ కప్పు పెరుగు, అలాగే ఒక సగం నిమ్మ చెక్క పిండుకొని వేసుకోండి. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, అలాగే పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా మ్యారినేట్ చేయండి. ముక్కలు స్పూన్తో కలపకుండా చేతితో ఇలా కలుపుకుంటే బాగా ముక్కలకి పడుతుందండి. ఇలా కలిపేసుకొని నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసి క్యాప్ పెట్టేసి ఒక 10 నిమిషాలైనా పర్లేదండి, సరిపోతుంది అంతే. చాలా బాగా వస్తుందండి. దానికి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి నేను హాఫ్ కేజీ చికెన్కి. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. వాటిని సన్నగా తరిగేసుకొని మన ఫ్రై ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు వేసుకోండి. నేనైతే కొంచెం జాపత్రి వేసాను, చిన్న ముక్క. తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి వేసుకొని ఒక రెబ్బ కరివేపాకు, కొంచెం పుదీనా, కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, అలాగే కస్తూరి మేతి కొంచెం నలిపేసుకొని వేసుకున్నానండి. ఇలా మంచిగా బ్రౌన్ కలర్ లాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని, అలాగే కొంచెం పసుపు వేసుకొని కలిపేసుకోండి. మన చికెన్ తీసుకొని దీంట్లో వేసుకొని ఈవెన్గా కలిపేసి పైనుంచి కొంచెం పుదీనా జల్లేసి క్యాప్ పెట్టేసేయండి. హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ చాలు. తర్వాత తీసి చూస్తే ఇలా ఉంటుంది. తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టండి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెడితే ఆల్రెడీ కుక్ అయిపోతుంది. దీని నుంచి నేనైతే కొంచెం కొబ్బరి పొడి, ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని పుదీనా, కొంచెం కొత్తిమీర పైనుంచి చల్లుకొని నేనైతే కొంచెం పెప్పర్ వేస్తానండి. వేసి కలిపేసి క్యాప్ పెట్టేస్తాను అంతే. మన టేస్టీ చికెన్ ఫ్రై రెడీ. ఎలా ఉందో కామెంట్ చేయండి.